తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి. ఇంతటి ఘన చరిత్ర కొల్లేరులో కలిసిపోయింది. నాడు వేల మందికి జీవనోపాధి కల్పించిన కొల్లేరు ఇప్పుడు కన్నీరు పెడుతోంది. సరస్సులో నీరు లేక వేట కరవై స్థానికులు వలసల బాట పడుతున్నారు. బతుకు తెరువు కోసం పిల్లల్ని చదివించడం కోసం జిల్లాలు రాష్ట్రాలు దాటుతున్నారు. కొల్లేరు దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. పక్షుల కిలకిల రావాలు, నీటి సబర్లతో అందంగా ఉన్న కొల్లేరు ఇది ఒకప్పుడు. ప్రస్తుతం కొల్లేరు ఎండిపోవడంతో కొల్లేరు నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారు బతుకులు అగమ్య గోచరంగా మారాయి. ఇక్కడ ఉపాధి లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం కొల్లేరు పరిస్థితిపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా గోదావరి నదీ డెల్టాల మధ్య విస్తరించిన కొల్లేరు సరస్సు అరుదైన పక్షులకు నిలయం. 1,00,000కు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న కొల్లేరు మధ్యలో ఎన్నో లంక గ్రామాలున్నాయి. 9 మండలాల పరిధిలో దాదాపు 4 లక్షల మందికి పైగా జనాభా కొల్లేరు ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో 1,20,000 మంది మత్స్యకారులుంటే వారిలో 30,000 మందికి చేపల వేటే జీవనాధారం. కొల్లేరు ఏటికేడు వేసవిలో ఎడారిని తలపెంచడం, సంప్రదాయ వేట లేకపోవడం స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతోంది. కష్టపడి ఏదన్నా చేప జల్ల పట్టుకుందామన్నా ఆ ఏరియాలో కాడ ఇటువరకు ఉన్న చేపలు కాడ పొంటలేదు. జీవనోపాధి చేత వల పనికి వెళ్ళిపోతున్నారు. ఆ వల పనికి వెళ్ళి కుర్రోళ్ళు ఏం చేస్తుంటే కనీసం పిల్లల్ని చదివించుకుంటా కాడ మాకు ఏ ఆధారం లేదు. గ్రామంలో కనీసం అంటే 100 మంది ఉంటే 100 మందిలో ఒక 5 ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు. కనీసం అంటే 9 మంది కాడ ఖాళీగా ఉండేవాళ్ళమే. పినమాకని, ముచ్చిబేలని, తక్కువపాడని, మా కలుకూరని, చింతపాడని ఈ ఊళ్ళన్నిటికీ ప్రతి ఊళ్ళ కాడ 200, 300 గ్రామాలు. మాది చిన్న గ్రామాలు, ఇంకా పెద్ద గ్రామాలు, ఒడ్డి గ్రామాలు, ఇంకా పెద్ద పెద్ద గ్రామాలు ఉండే. అందరూ కొల్లేట్లోకి వెళ్ళి ఆటోళ్ళు అండి. తప్పితే పంటగా మాకేం చెంటు భూమి లేదు, ఊడ్చుకుంటా ఏ ఆధారం లేదు. నాది చేపల వ్యాపారం. పరిస్థితులు అనుకూలంగా లేవు. 8 నెలలుంటే నీళ్లు, 7 నెలలు 8 నెలలు ఉంటే తర్వాత నీళ్లు కొల్లేరు ఎండిపోతుందండి. బతుదరువు ఏవి లేదు. చెరువు ఏదో లీజుకి ఇస్తుంటే లీజులు కూడా లేవు. ఊళ్ళో బిడ్డలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు బతుదరువు కోసం. వెళ్ళలేని వాళ్ళము ఈ ఊరిని పెట్టుకుంటున్నాం స్వామి. ముసలోళ్ళ మొక్కోళ్ళం ఏదో బతకలేని వాళ్ళము ఇక్కడ ఉండి, ఊళ్ళు వెళ్ళలేని వాళ్ళం ఇక్కడ ఉండి అట్ట బతకటమే తప్ప స్వామి. ఏ ఆదాయం మాకు లేదు స్వామి. ఊరికి వచ్చే ఆదాయం లేదు, ఊరు సైక్యం లేదు స్వామి. సంప్రదాయ వేటలేక కొల్లేరు సమీప గ్రామాల ప్రజల జీవనం ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకుని యువకులు నెల్లూరు, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు వలసపోతున్నారు. వృద్ధులు, మహిళలు మాత్రం ఎక్కడకు వెళ్లే అవకాశం లేక ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. చదువుకునే విద్యార్థుల్లో కొందరు ఇతర రాష్ట్రాల్లోని ఆక్వా చెరువుల వద్ద కాపలాకు వెళుతున్నారని స్థానికులు చెబుతున్నారు. బయటికి మీ ఊరు నుంచి ఎన్ని కుటుంబాలు వెళ్ళిపోయి ఉంటాయి? 30-40 ఇల్లు ఉంటారు. ఇప్పుడు మరి ఆ ఇల్లు ఖాళీగానే ఉంటున్నాయా? ఖాళీగా ఉంది, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నా 2 కొడుకులకు కూడా గత్యంతరం లేక నా భర్త చూస్తే కాలుసే పడిపోయిందండి. మంచం మీద ఉన్నాడు, నోటు మాట కూడా లేదు. కనీసం ఆయనకి బిడ్డలు తెచ్చుకుంటా కూడా నాకు ఆధారం లేదు. కాకపోతే నా కోసం చూస్తే నా బిడ్డలు పాడైపోతున్నారని, నాయన మీరన్నా వెళ్ళి ఎక్కడో దుక్కుని కట్టబడుకొని తినండి అని నా కొడుకులకి అంటే, వాళ్ళు మొన్నే 3 నెలలు అవుతుంది స్వామి బయటికి వెళ్ళిపోయి మహారాష్ట్ర వెళ్ళిపోయారు ఏట కోసం. బతుకు తెరువు లేదు పరిస్థితానికి. ఏదో కొంపలంటే గాంభీరంగా ఉన్నాయి కానీ ఇటువరకు లీజులు వచ్చినప్పుడు కట్టుకున్న ఇల్లు కట్టపడుకుంటా కూడా ఇక్కడ గత్యంతరం లేదు. ఇక ఎటుమడి తట్టు వెళ్ళిపోతున్నారు. బతకాలో సావాలో కూడా తెలియని స్టేజీలో ఉన్నాను నేను. బట్టికి నా భర్త 10 సంవత్సరాలండి 15,000 రూపాయలు పెన్షన్ పెట్టా, అవి వత్తలేదు. ఈ 4,000 మాత్రం వత్తనాయి. గత ఏడాది వచ్చిన బుడమేరు వరదలు సైతం కొల్లేరు ప్రజల జీవనంపై కోలుకోలేని దెబ్బ కొట్టాయి. మత్స్యకారుల వలలు, తాటి దోనెలు, నాటు పడవలు అప్పట్లో కొట్టుకుపోయాయి. ఫలితంగా 6 మండలాల్లో సుమారు 800 మంది జీవనోపాధి కోల్పోయి వలసబాట పట్టాల్సిన దుస్థితి దాపురించింది. చేపల వేటను ప్రోత్సహించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు వైసీపీ సర్కారు మంగళం పాడడం వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టింది. కొల్లేరు కాలుష్యంగా మారడంతో చేప జాతులు క్రమేణీ తగ్గిపోతున్నాయి. దీంతో వేట
సరిగా లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. మరొకవైపు తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కైకలూరు.